శద్రకు మేషకు అబేద్నెగోలు సేవించుచున్న దేవుడు తప్ప వేరొక్క దేవుడిని మీరు పూజింపకూడదు, సేవించకూడదు. ఆ దేవుడే నిజమైన దేవుడని వారి ద్వారా, వారి సాక్ష్యం బట్టి రాజు ఆ రాజ్యం అంతా కూడా సువార్త ప్రకటించాడు. చూడండి, ఒక వ్యక్తి కాదు, ఇద్దరు కాదు, కొన్ని వేల లక్షల మంది దేవుని రక్షణలోకి నడిచారు అక్కడ. అంటే నువ్వు నేను నిలబడగలిగితే కనీసం వేల లక్షల మంది కాదు కానీ ఒక్క ఆత్మనైనా మనం రక్షించగలం. శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఎవరో కృంగిపోవద్దు, తిరగొద్దు. ఒక వ్యక్తిని బలపరిచే వ్యక్తిగా ఉన్నాం, ప్రార్థన చేసుకుందాం, మన వాక్యంలో ముందుకు సాగుదాం, దేవుని పని చేసేవారిగా ఉందాం. నేను ఎవరినో ఉద్దేశించి చెప్పట్లేదండి. నేను ఈ వాక్యం చదువుతూ ఉండగా నన్ను నేను బలపరుచుకున్నాను. నాకులాంటి బలహీనమైన మనసు కలిగిన వారు ఉంటారు కదా, వారితో మాట్లాడాలని